హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. మంచి కలర్లో వస్తుంది, రుచి కూడా అమోఘంగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసే చికెన్ ఫ్రై కంటే కూడా ఇది కొంచెం కొత్తగా డిఫరెంట్ రుచితో చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ చికెన్ ఫ్రై రెడీ చేసుకోవడానికి 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ నేను స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. అలాగే బోన్స్ కూడా కొన్ని తక్కువగానే వేసుకోవాలి. ఈ చికెన్ని బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక కొంచెం ఉప్పు వేసి ఒకసారి బాగా కడగండి. ఇలా కడిగిన చికెన్ని బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయండి. అలాగే 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ది అయితే ఫ్రై అనేది ఇంకా రుచిగా ఉంటుంది. అలాగే అరచెక్క నిమ్మరసాన్ని గింజలు లేకుండా జ్యూస్నంతా కూడా ఇందులో పిండుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కూడా వేసాం కదా ఫ్రెండ్స్. చికెన్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం తినేటప్పుడు చప్పగా లేకుండా రుచి చాలా బాగుంటుందండి. ఇవన్నీ బాగా పట్టించి బాగా కలిపి దీనిపై ఒక ప్లేట్ పెట్టి ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అంత టైం లేని వాళ్ళు ఒక 10 నిమిషాలైనా కూడా మ్యారినేట్ చేసుకుని ఈ చికెన్ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేశాను. చూడండి, 1/2 అవర్ తర్వాత మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు అనేది చికెన్ ముక్కలకి బాగా పట్టాయి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ ఫ్రై చేసుకోవడానికి 6 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా ఇందులో వేయాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ప్యాన్ పై మూత పెట్టుకొని ఈ చికెన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటుతుంది. అది కొంచెం ఉడికిన తర్వాత అందులో నుండి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. చూసారు కదా ఎన్ని వాటర్ వచ్చాయో. ఈ వాటర్ తోటే చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఈ వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు, ఆవిరయ్యేంత వరకు మనం చికెన్ ఫ్రైని చేసుకోవాలి. ఈలోగా మనం చికెన్ ఫ్రైలోకి మసాలాను రెడీ చేసుకుందామండి. ఈ మసాలాతోటి చికెన్ ఫ్రై మరింత టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి. చిన్న మిక్సీ జార్ అయితే మసాలాలు ఈజీగా పట్టుకోవచ్చు, తొందరగా బ్లెండ్ అయిపోతాయి. 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే 1.5 టీ స్పూన్ వరకు ధనియాలు, తర్వాత ఇందులో కొంచెం చెక్క, ఒక 2-3 యాలకులు, అలాగే ఒక 2-3 లవంగాలను వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి. ఇంకా వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా కావాలనుకునేవారు ఒక 10-12 వరకైనా వెల్లుల్లిని వేసుకోండి. ఇలా వెల్లుల్లి వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టుకొని మిక్సీని ఆఫ్ ఆన్ చేసుకుంటూ మన ఈ మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. చూడండి, మనకి ఎంతో రుచిగా ఉండే ఈ ఫ్రైలోకి మసాలా రెడీ అయిపోయింది. ఒక పక్కన చికెన్ కూడా దాంట్లో వాటర్ అంతా కూడా ఆవిరైపోయాయి, డ్రై అయిపోయింది కదా. చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని మనం మిక్సీ పట్టుకునే ఈ మసాలా పేస్ట్ని అంతా కూడా అందులో వేసుకోవాలి. మసాలా పేస్ట్ మిక్సీ పట్టేటప్పుడు ఇందులో వాటర్ వేయలేదండి. వెల్లుల్లిలో తేమతోటి మనకి ఇలా ముద్దలాగా కారం రెడీ అయిపోయింది. ఇలా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని అంతా కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక ఇందులో సపరేట్గా కారం, అలాగే మసాలా పొడి, ధనియాల పొడి ఏమీ యాడ్ చేయమండి. ఈ ఒక్క మసాలా మిక్సీ పట్టి వేయండి. చాలా సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మసాలాలు కూడా తక్కువగా వేసుకున్నాం కాబట్టి
ఘాటు తక్కువగానే ఉంటుంది. ఎవరైనా కూడా ఈ ఫ్రైని ఈజీగా తినేస్తారు. మిక్సీ పట్టుకున్న ఈ కారం పొడినంతా కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ప్యాన్ పై మూత పెట్టుకొని ఈ చికెన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి. అది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకోండి. ఇలా లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్తో ఫ్రై అనేది ఇంకా బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి చికెన్ ఫ్రై డ్రైగా అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని దీనిని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచిగా ఉండే కమ్మని చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్ రెడీ చేసుకోవడం. వెల్లుల్లి ఫ్లేవర్తో అలాగే మసాలాలు కూడా అన్నీ పచ్చివే వేసి మిక్సీ పట్టాం కదా, అన్ని ఫ్లేవర్లు బాగా తెలుస్తున్నాయి. రుచి చాలా బాగుంది. ఈ చికెన్ ఉడికిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేయండి. ఇలా కుచ్చి చూసినట్లయితే చాలా సాఫ్ట్గా బాగా ఉడికిపోయింది. కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. లోపల చికెన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. చాలా రుచిగా ఉంది. ఇలా రెడీ చేసుకున్న చికెన్ ఫ్రై ఒక 3 రోజుల వరకు తినేయొచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే వారం రోజుల పాటు కూడా తినేయొచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రైని ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో చూసారు కదా. అన్నిటి ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. చూడడానికి కూడా కలర్ చాలా బాగుంది, కలర్ఫుల్గా. అలాగే చికెన్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికాయి. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇది అన్నంతో కలుపుకొని అయినా తినచ్చు, సైడ్ డిష్కి అయినా బాగుంటుంది, లేదంటే కూల్ డ్రింక్స్తో సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. గుమగుమలాడే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా రెడీ చేసుకున్నామో చూస్తారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ అందరికీ బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.